పిటి రూల్స్ ఉండవు, ఏమి ఉండవు దాని గురించి. సార్ ఎందుకంటే క్రిమినల్ చర్యలు చేస్తే వాటికి మనం అందరిలాగే చట్టం ముందు అందరూ సమానులేలాగా ఆ విధమైన క్రిమినల్ చర్యలు చేసినప్పుడు ఆ విధమైన కేసులు, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్, ఆ తర్వాత కోర్టులు ఇవన్నీ కూడా ఫేస్ చేయాలి. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నప్పుడు అన్యాయంగా ఎవరి మీదైనా యాక్షన్ జరిగితే దానికోసం కాపాడడానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, సుప్రీం కోర్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఇన్ఫార్మల్ గా చూస్తే ఐఏఎస్ అసోసియేషన్లు, ఐపీఎస్ అసోసియేషన్లు, ఐఎఫ్ఎస్ అసోసియేషన్లు ఉన్నాయి. ఇది సమగ్రంగా మీరు చూసుకుంటే ఉన్న వ్యవస్థ. ఆ తరువాత ముఖ్యంగా మీరు ప్రతి చోట కూడా ఏం జరుగుతుందంటే సమస్య, ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మౌఖికంగా ఆదేశాలు ఇస్తుంటారు. ఇలా చేయండి, వీళ్ళని అరెస్ట్ చేయండి, ఇలా చేయండి అని చెప్పి. కానీ చాలా మంది ఏంటంటే ఆ మౌఖికమైన ఆదేశాలు తీసుకొని ఎక్కడ కూడా రాతపూర్వకమైన ఆదేశాలు లేకుండా రేపు ఏదైనా జరిగితే ఫైనల్ గా ఫైల్ మీద దొరికే వాళ్ళు ఈ ఆఫీసర్. అవును, అలా దొరుకుతున్నారు కూడా చాలా మంది. చాలా మంది. అందుకని నియమావళిలో రూల్స్, బిజినెస్ రూల్స్ కానీ, కాండక్ట్ రూల్స్ కానీ, మాన్యువల్స్ లో కానీ సుప్రీం కోర్టు కూడా ఇదర్ ప్రకాష్ సింగ్ గారి కేసులో కానీ ఆర్ సుబ్రహ్మణ్యం కేసు గారు, బివిఆర్ సుబ్రహ్మణ్యం అనుకుంటా, ఆయన కేబినెట్ సెక్రటరీగా ఉన్నారు, ఆయన పెట్టిన కేసులో కానీ స్పష్టంగా చెప్పారు, మౌఖిక ఆదేశాలను రాతపూర్వక ఆదేశాలుగా ఇవ్వమని చెప్పి సంబంధిత అధికారులు అడగాలి అని స్పష్టంగా ఉంది.